హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోరడు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన శ్రీ సీతారాముల కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన వేంపల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మన శ్రీధర్ బాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. రాముడు, లక్ష్మణుడు, శ్రీరాముడు అయితే తీసుకువెళ్తున్నాం. సరే, ఇదైతే డీజే చూడండి. ఇక్కడనైతే రెడ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళైతే దేవునికి అయితే సేవ చేసేవాళ్ళు గాయస్. చూడండి, ఇప్పుడు వచ్చేసి అయ్యగారులు అయితే ముంగట వెళ్తున్నారు. డీజే వెనకనైతే వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడైతే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళనైతే తీసుకొని వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి శ్రీధర్ బాబు వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తున్నాము. సీతను వచ్చేసి సంజయ్ బాబు వాళ్ళ ఇంటికానైతే వెట్టనికి వెళ్ళారు వాళ్ళటు. మేము ఇటు వచ్చాము గాయస్. దేవునికి సేవ చేసే వాళ్ళందరూ అయితే చప్పట్లు కొట్టుకుంటూనైతే తీసుకొస్తున్నారు. చూడండి, ఇక్కడనైతే కాళ్ళు అయితే కడుగుతున్నారు గాయస్ దేవుళ్ళకి. అది మన సాంప్రదాయం గాయస్. మా తాత గాయస్, చందు తాత గాయస్. చూడండి, ఇక్కడనైతే లోపలనైతే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని అయితే ఇక్కడ పెట్టారు గాయస్. సీతను వచ్చేసి సంజయ్ బాబు వాళ్ళ ఇంటికి ఆడ పెట్టాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, సంజయ్ బాబు వాళ్ళ ఇంటికి సీతను తీసుకురానికి. లైన్గానైతే వెళ్తున్నారు గాయస్ సేవ చేసేవాళ్ళు. చూడండి, జంటగా ఇద్దరు. మేము వచ్చేసి కండువలు అయితే వేసుకున్నాం గాయస్. చూడండి, చూడండి ఇలా వచ్చేసి పెద్ద మనుషులు గాయస్ వెనకనైతే కండువలు వేసుకొని వస్తున్నారు. చూడొచ్చు, మా తాత గాయస్ ముంగట వెళ్తున్నాడు. చూడండి ఎలా వస్తున్నారో లైన్గా. మా విలేజ్ అయితే 50 మంది ఉన్నారు గాయస్ సేవ చేసేవాళ్ళు. దేవునికి వచ్చేసి కమిటీ అవుతుంది గాయస్ వాళ్ళకు ఒకటైతే. ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క మండలకి సేవ చేస్తారు గాయస్, దేవుని సేవ. వినాయక చవితి కానీ అన్ని దేవుళ్ళకి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం సంజయ్ బాబు వాళ్ళ
గల్లీలోకి వచ్చాం గైస్. చూడండి అక్కడ వెనక నుంచి అయితే డీజే వస్తుంది. ఇప్పుడైతే సంజయ్ బాబు వాళ్ళ ఇంట్లో వచ్చేసాం గైస్. సీతమ్మని తీసుకురానికైతే వచ్చాము. అందరు అక్కనైతే కుర్చీలలో ఇక్కడ వచ్చేసి ఒక 20 minutes పూజ చేసి అయితే సీతమ్మని అయితే తీసుకొని వెళ్తున్నాం గైస్. చూడవచ్చు మీరు ఎక్కడైతే మా సీన్ బాబాయ్ గైస్ కెమెరా మస్తు తీస్తాడు గైస్, మంచిగా తీస్తాడు. మా స్టూడియో వేంపెళ్ళి మస్తు ఉంటుంది, పెళ్ళిళ్ళు ఏమైనా తీస్తాడు. ఏ ఫంక్షన్ అయినా ఆల్ ఫంక్షన్స్ సూపర్ తీస్తాడు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఆ గల్లీ నుంచి అయితే బయటకు వచ్చాము, మెయిన్ రోడ్కి వచ్చేసి. చూడండి అందరు ఎట్లా కలర్ఫుల్గా కొడుతున్నారో, అందరు కండువలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి అయితే వస్తున్నారు గైస్ అందరూ. చూడండి ఎండకు వచ్చేసి అయితే కాలు కాలుతున్నాయి, ఇక టక్క నడతాలి గాయస్. సుడులు గాయస్ ఎట్లా నడతాలో టక్క సుర్రుమంటానే కాలు కిందనైతే. కానిస్టేబుల్ గైస్ ఇక్కడ ట్రాఫిక్ ఉండకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడానికైతే వచ్చారు గైస్ వాళ్ళు వచ్చేసి. మెయిన్ రోడ్ కదా అందుకోసమే. ఇప్పుడు వచ్చేసి అయితే మన టెంపుల్ కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే సీతమ్మని రోడ్ అయితే దాటిస్తున్నారు. ఇక్కడ నుంచి మనం వచ్చేసి శ్రీధర్ బాబు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని తీసుకొని అయితే మనం వచ్చేసి గుడికైతే వెళ్దాం పదండి. చూడొచ్చు ఇక్కడనైతే బ్రిడ్జ్ ఎన్ని రోజులు కిందికి ఉండే గాయస్, ఇప్పుడు వచ్చేసి అయితే మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సమ్ వర్క్ అయింది, ఇంకా ఒక 2 monthsలోనైతే మొత్తం అయిపోతుంది. పాపం వాళ్ళు ఎండకి ఎట్లా చేస్తారో పని. చూడాలి అక్కడి నుంచి చాలామంది వచ్చేళ్ళు గైస్, ఒక 1000 పైన కావచ్చు. చూడాలి ఇప్పుడైతే శ్రీధర్ బాబు వాళ్ళ ఇంటికైతే వెళ్దాం. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని తీసుకొని అయితే వద్దాం. సీతమ్మని అయితే ఇక్కడ టర్నింగ్ దగ్గరనైతే ఆగింది గైస్. అందరు కలిసి అయితే ఇప్పుడు తీసుకొని వెళ్దాం. చూడండి వస్తుంది, చూడండి అక్కడి నుంచి వస్తుంది. చూడండి కనిపిస్తుంది అక్కడ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇక్కడ వచ్చేసి అయితే సీతమ్మని అయితే ఎదురు చూస్తుంది. ఇక్కడనైతే అవి చూడండి. చూసిలా ఇప్పుడైతే సీత, రావణుడు, లక్ష్మణుడు,
రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతనైతే తీసుకొని అయితే గుడిలోకి అయితే వెళ్దాం. చూడొచ్చు, చూసిలాగా ఎంతమంది ఉన్నారో. అవి ఇప్పుడైతే టెంపుల్ ముంగడికి అయితే వచ్చాము. చూసిలాగా అక్కడ లైన్ అని అవుతున్నాయి దేవుళ్ళు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతనైతే అక్కడనైతే లైన్గా అయితే ఉన్నారు. చూసిలా గైస్, ఇప్పుడైతే అయ్యగారు అయితే దిష్టి తీస్తున్నాడు. చూసిలా గైస్, అయ్యగారు అయితే కొబ్బరికాయ కొట్టాడు. అయితే లోపలికి వెళ్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే వచ్చారు. ఇప్పుడైతే అందరిని వచ్చేసి మనమైతే గుడి చుట్టి ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం గాయస్. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత ఈ నలుగురిని తీసుకొని ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం గాయస్. చూడండి, చాలామంది వచ్చారు. ఇక్కడ పూజ అయిపోయాక మళ్ళీ మనం అక్కడే స్టేజ్ పైకి అయితే వెళ్దాం. చూడండి, ఇప్పుడైతే తిరుగుతున్నారు గుడి చుట్టూ, ప్రదక్షిణం అయితే చేస్తున్నారు. చూడండి, చప్పట్లు కొట్టుకుంటూ. చూసిలా గాయస్, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి గర్భగుళ్ళకి అయితే తీసుకువెళ్తున్నారు గాయస్. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని అయితే గర్భగుళ్ళకి అయితే తీసుకువెళ్తున్నారు, సీతని కూడా. చూసిలా గాయస్, ఎంతమంది చూస్తున్నారు చూడండి, చాలామంది. ఇంకక్కడనైతే అక్కడ స్టేజ్ దగ్గరనైతే ఇంకా చాలామంది ఉన్నారు గాయస్. నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి ఒకసారి అయితే చూపిస్తాను. అందరు వచ్చేసి అయితే దేవుని కోసం ఎదురు చూస్తున్నారు గాయస్. అవి చూడండి, ఇప్పుడు వచ్చేసి స్టేజ్ దగ్గరికి అయితే తీసుకువస్తున్నారు. ఇప్పుడైతే స్టేజ్ ఎక్కిచ్చేసి స్టేజ్ పైన కూర్చోబెడతారు గాయస్. అవి చూడండి, సాములు అయితే పట్టుకొని స్టేజ్ దగ్గరికి స్టేజ్ మీద అయితే కూర్చోబెడుతున్నారు. చూడండి, చూడండి ఇక్కడ సేవ చేసేవాళ్ళు కూడా. చూడండి గైస్, అయ్యగారు అయితే అక్కడ దేవుని కూర్చోబెట్టి అయితే అన్నీ సరుతున్నాడు, అన్నీ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి రాముడు గైస్ అక్కనైతే కూర్చోబెడుతున్నారు స్టేజ్ పైన. నెక్స్ట్ వచ్చేసి హనుమంతుడు గైస్. అవి చూడండి ఎంతమంది ఉన్నారో గైస్, చాలామంది గైస్. ఒక 1000 పైన గైస్, 1000 పైననే వచ్చారు గైస్. చూడండి, చాలా అంటే చాలామంది. చూడండి, ఇక్కడైతే దేవునికి సేవ చేసే వాళ్ళకైతే నీళ్ళ కాదు గైస్, వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం అయితే తీసుకుంటున్నారు గైస్, ఓడి బియ్యం. చూడండి గైస్, ఎండాకాలంగా గైస్ ఉడకపోస్తుందని కూలర్లు అయితే తెచ్చారు. ఒక 8 తెచ్చిలు, ఒక 8 కూలర్లు తెచ్చిలు గైస్. ఇక ఎక్కువ శాతం మంది, చాలామంది అక్కడ కూలర్ల కిందనైతే కూర్చున్నారు గైస్. పూజనైతే స్టార్ట్ చేసి మన అయ్యగారు తాళి కడుతున్నాడు గైస్. ఇప్పుడు వచ్చేసి చూడండి, అందరికైతే తాళి చూపిస్తాడు ఇప్పుడు. చూడండి, అందరికైతే చూపిస్తున్నాడు తాళి.
అందరైతే కళ్ళకైతే అద్దుకోవాలి గైస్, మొక్కండి. చూడండి, అందరైతే కళ్ళకైతే అద్దుకోండి. చూసిలా గైస్, ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా చాలామంది అయితే అయ్యారు. చూడండి, మొత్తం టెంట్ కింద మొత్తం ఫుల్ అయిపోయారు గైస్. మొత్తం అక్క లాస్ట్ మొత్తం జెంట్స్ ముంగట్న వచ్చేసి లేడీస్ గైస్. చూడండి, అయ్యగారు వచ్చేసి తాళైతే కడుతున్నాడు. చూసిలా గైస్, అయ్యగారు వచ్చేసి అయితే తాళైతే కట్టాడు. అవి చూడండి, ఇప్పుడైతే ఇక్కడనైతే బంతాటనైతే ఆడుతున్నారు గైస్. ఇద్దరు 2 జంటలను అయితే కూర్చోబెట్టారు పూజకైతే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సంజయ్ బాబు, రైట్ సైడ్ వచ్చేసి మొయిలీ మధుకర్. చూడండి, ఇక్కడనైతే బంతి ఆటనైతే ఆడుతున్నారు. చూసిలా గైస్, దీని తర్వాతనైతే దండలు మార్చుకుంటారు. చూడండి గైస్ ఎలా ఆడుతున్నారో. చూసిలా గైస్, అయ్యగారు వచ్చేసి అయితే 3 అయితే వేసిళ్ళు గైస్. చూడండి, దేవుని పైననైతే కప్పాడు. చూడండి, అందరైతే మొక్కండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చూడండి గైస్, ఇక్కడనైతే సాములు వచ్చేసి అయితే భిక్షకైతే రెడీ అవుతున్నారు. కన్నసాము అయితే అన్నం అయితే తీసుకొని వెళ్తున్నారు. చూడండి, ఇక్కడనైతే దండలు అయితే ఆడుతున్నారు. చూడండి, అయ్యగారికి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు గైస్ చూడండి, వీళ్ళు ఎలా ఆడుతున్నారో. చూసిలా గైస్ ఎలా ఆడుతున్నారో. మన ఛానల్కి అయితే చాలామంది వ్యూస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా గాయస్. మనం వచ్చేసి అయితే 1Kకి దగ్గర ఉన్నాం గాయస్. ఇంకొక 300 అయితే మనం వచ్చేసి 1Kకి అయితే వెళ్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూసిలా గైస్, దండలు అయితే ఎట్లా ఆడుతున్నారో.
ఇప్పుడు వచ్చేసి దండలు అయితే ఆడడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయ్యగారు అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి. చూడండి ఇక్కడైతే హారతి తీస్తున్నారు గాయస్. చూడండి దేవునికి అయితే హారతి తీస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు గైస్, సంజయ్ బాబు వల్ల అమ్మనైతే ఇక్కడనైతే ఉంది. హారతి తీస్తున్నారు గైస్. హారతి ఇచ్చుడు అయిపోయాక ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయినట్టే. చూడండి అందరూ అయితే దేవుని మొక్కనికైతే స్టేజ్ పైకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అందరైతే అన్నం తిని ఇంటికి వెళ్తారు గైస్. తర్వాత సాయంత్రం అయితే ఊరంతా శోభాయాత్ర అయితే జరుగుతుంది. సీతారాముల కళ్యాణం శోభాయాత్ర. చూసిలా గైస్ ఎంతమంది ఉన్నారో ఇక్కడనైతే. చాలా అంటే చాలామంది గైస్. చూడండి అక్కడ స్టేజ్ రెండింది, ఇక్కడ కింద కూడా రెండింది గైస్. అయ్యగారు అయితే కూర్చోమంటున్నారు కానీ చాలామంది అయితే కూర్చుంటలేరు, నిల్చొని ఉన్నారు. అన్నంకి టైం అవుతుందని నిల్చొని ఉన్నారు గైస్. చూడండి చాలా అంటే చాలామంది అక్కడి నుంచి ఇక్కడ దాకా గైస్. చూసిలా గైస్ ఎంతమంది ఉన్నారో. చూడండి అక్కడ పైన మంది ఉన్నారా, అందరూ చాలామంది అయితే స్టేజ్ కింద నుంచి అయితే మొక్క అయితే వెళ్తున్నారు. మన శ్రీరాముని శోభయాత్ర అయితే స్టార్ట్ అయింది గైస్. చూడండి మన దేవునికి సేవ చేసిన వాళ్ళైతే కోలాటం అయితే ఆడుతున్నారు. మన హనుమంతుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతని అయితే అక్కడ ట్రాలీ పైన అయితే కూర్చోబెట్టి ఊరంతా శోభయాత్ర అయితే చేస్తారు గైస్. చూడండి రౌండ్గానైతే ఆడుతున్నారు కోలాటం. మధ్యలో చిన్నవాళ్ళు, చుట్టూ పెద్దవాళ్ళు గైస్. చూడండి అక్కడ నుంచి అయితే దేవుడు అయితే వస్తుంది గైస్. అక్కడ చెట్టు అవతల ఉంది. చూసిలా గైస్ డీజే షార్కులు అయితే కొడుతున్నాయి. చూడండి ఎలా తిరుగుతున్నాయో. నేనైతే పైకి ఎక్కి అయితే తీశాను గైస్ వీడియో. చూడండి చాలామంది వచ్చారు శోభయాత్రకు కూడా. చాలా అంటే చాలామంది పార్టిసిపేట్ అయితే చేశారు. చూడండి ఒక్కడ అయ్యగారు అయితే పైన కూర్చున్నాడు గైస్ దేవుని పక్కకి. చూసేలా గైస్ ఇలా ఆడుతున్నారా కోలాటం. చూడండి అక్కనైతే అందరికైతే వాటర్ అయితే అందిస్తున్నారు దేవుని సేవ చేసిన వాళ్ళైతే.
చూడండి అక్కడైతే దేవుడిని పైన కూర్చోబెట్టారు. చూసిలా గైస్ ఇలా కోలాటం అయితే ఆడుతున్నారో. చూడండి ఇంకొక కాడ కొత్తవాడలో గైస్ చూడండి ఇలా కోలాటం ఆడుతున్నారో. చూడండి కోలాటం ఎలా ఆడుతున్నారో. చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే కోలాటం అయితే ఆడుతున్నారు. చూసిలా గైస్ ఇప్పుడైతే బయలుదేరుదాం ఇక్కడ నుంచి. చూసిలా గైస్ ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ అయ్యగారుని ఇంకొకనైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూడండి అక్కడనైతే దేవుళ్ళని అయితే కిందికి దించుతున్నారు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతను అయితే దించుతున్నారు. చూడండి ఇప్పుడైతే లోపలికి అయితే తీసుకువెళ్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇస్తున్నాడు గైస్ మన అయ్యగారు. చూడండి గైస్ కొబ్బరికాయ పైన కర్పూరం బిల్లనైతే పెట్టి హారతి అయితే ఇస్తున్నాడు అయ్యగారు. చూసిలా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.